హలో అండి, ఎలా ఉన్నారు? హోప్ యూ గైస్ డూయింగ్ వెల్. సో లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను, చేసి షార్ట్ లాగా పెట్టాను యూట్యూబ్లో. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐ గాట్ సమ్ కాల్స్ రిగార్డింగ్ ఏదైనా కావచ్చు, ప్రాసెస్ చేయమని కావచ్చు, ఆర్ మైట్ బీ ఫర్ ద ఇన్ఫర్మేషన్, ఫర్ లెజిట్ ఇన్ఫర్మేషన్. చాలామంది ఒక 3-4 మెంబర్స్ చేశారండి, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సేక్ అని చెప్పాను. నేను చెప్పిన దానికి వాళ్ళు వేరే ఆల్రెడీ ప్రాసెసింగ్లో ఉన్నారు, వేరే కన్సల్టెన్సీస్తో టైప్ అయ్యి ప్రాసెస్ చేయించుకుంటున్నారు. వాళ్ళు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి మినిమం 1 lakh డిఫరెన్స్ ఉంది. 1 to 3 lakhs అట్లా డిఫరెన్స్ ఉంది. మనం జస్ట్ 6 lakhsలో A to Z చేస్తున్నాం. ఇట్ మైట్ బీ డాక్యుమెంటేషన్, అటెస్టేషన్, అడ్మిషన్ ఫీ. చాలామంది మిడిల్ మ్యాన్ చాలామంది ఉన్నారండి, మధ్యవర్తులు చాలామంది కన్సల్టెన్సీస్ త్రూ అక్కడ ఉన్న వాళ్ళతో టైప్ అయ్యి, ఇక్కడ కన్సల్టెన్సీ వాళ్ళు టైప్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళతో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఈ 6 lakhs కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత మెడికల్ ఫీజు అని ఒకటి తీసుకుంటున్నారండి, 50,000. అంటే €650 ఆర్ మైట్ బీ €500 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఒక స్టూడెంట్ని పికప్ చేసుకునేటప్పుడు అందుకు కూడా ట్యాక్సీ ఛార్జెస్ కూడా తీసుకుంటున్నారంట. చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఒక స్టూడెంట్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకెళ్తున్నామంటే ఎటువంటి ఎక్స్ట్రా ఖర్చు లేకుండా తీసుకుని వెళ్ళిపోవాలన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత 50,000 తీసుకుంటున్నారంట. డాక్యుమెంటేషన్, అటెస్టేషన్, అడ్మిషన్ ఫీజు ఒక 50,000 తీసుకుంటున్నారంట. అండ్ ఆల్సో ప్రాసెసింగ్ ఫీజు ఒక 50,000 తీసుకుంటున్నారంట. ఓవరాల్గా 7.5 lakh తీసుకుంటున్నారంట. అంటే ఒక 3-4 మెంబర్స్ అట్లా చేశారు. ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే మేము మీతో ప్రొసీడ్ అవుతాం అని నేను చెప్పలేదు, జస్ట్ ఫర్ ద ఇన్ఫో అనమాట. సో నేను బేసిక్గా ఉన్నదన్నట్టు చెప్తున్నాను. ఐమ్ బీయింగ్ సో ట్రాన్స్పరెంట్. ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు, 6 lakhsలో ఖచ్చితంగా మేము చేసి పెడతామండి. మాకు ఎటువంటి రూపాయి కూడా వద్దు. ఆ 6 lakhs కూడా మాకు రూపాయి కూడా అవసరం లేదు. ఏదైతే మీకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత కింద మనకి డిస్క్రిప్షన్లో ఎండ్ ఆఫ్ ద అడ్మిషన్ పేపర్ దే విల్ బీ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట, యూనివర్సిటీవి. ఆ యూనివర్సిటీ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే పంపించాలి. బయట కన్సల్టెన్సీ వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారంటే వాళ్ళ కమిషన్ ఇక్కడే తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఛార్జ్ చేస్తున్నారంట. దిస్ ఇస్ సో రాంగ్. మీరు నమ్మకండి. కన్సల్టెన్సీ వాళ్ళకి ₹1 కూడా కడడానికి ఎటువంటి స్కోప్ లేదండి. అంటే మా సైడ్ నుంచి మేము ఎలా చేస్తాం అనమాట. 6 lakhs మ్యాక్సిమం, ఇంకొక 50,000 అట్లా ఎక్స్ట్రా అవుతుంది. అంతకు మించి రూపాయి కూడా అవ్వదు. దాంట్లోనే డాక్యుమెంటేషన్ అయిపోతుంది, అడ్మిషన్ అయిపోతుంది, మెడికల్ ఛార్జెస్ అయిపోతాయండి. కానీ ఇంకొక 2 lakhs మీరు పర్సనల్ ఎక్స్పెన్సెస్ తీసుకెళ్ళాలి. అక్కడ మీకు వీసా, పర్మిట్ వీసా వచ్చిన తర్వాత ఎంట్రీ వీసా వచ్చిన తర్వాత కింద ఉంటుంది మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్కి మీరు ఒక €2,000, మినిమం €2,000 అమౌంట్ అనేది మీరు తెచ్చుకోవాలి. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అకామిడేషన్కి కానీ, మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్కి కానీ, ఫుడ్ కానీ, ట్రావెలింగ్ కానీ, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్